హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే కొంతమంది చాలా తర్వాత ఏంటంటే అందరూ వచ్చేసి చాలామంది డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటర్ కంప్లీట్ చేసినా మాకు ఎలాంటి జాబులు దొరకట్లేదు, లేకపోతే ఎంబీఎస్ కానీ పీజీ కానీ ఎంఎస్సీ కానీ ఏదైనా సరే మన ఇంటినే జాబ్ చేసినాక మాకు జాబులు దొరకట్లేవు అనుకుంటారు. మరి ఏంటంటే నేను 10th లోపే నేను మంచి జాబ్ కొట్టి సెట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఎవరైతే మీరు జాబ్ల గురించి ప్రిపేర్ అవుతారు, లేకపోతే కానిస్టేబుల్ ఎస్ఐ కానీ లేకపోతే ఇంకేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను ప్రత్యేకించి వీడియో చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకేంటంటే ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఫర్ 2025 ఎంత 4987 పోస్టు నోటిఫికేషన్ వచ్చేసినాయి. అయితే ఇదేంటంటే ఓవరాల్ ఇండియా, ఇది ఎక్కడ అంటే ఓవరాల్ ఇండియా. ఇదేంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో. అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది మనం చాలామంది ఏంటంటే సినిమాలలో కానీ అక్కడిక్కడ చూస్తుంటాం. కానీ ఏంటంటే చూడండి, ఇంటెలిజెన్స్ బ్యూరో వేకెన్సీ ఇది ఏంటంటే హోమ్ మినిస్టర్ అండర్లో ఉంటుంది. ఓకే, అయితే ఏంటంటే ఇది ఎప్పుడు మనకు రిలీజ్ చేశారంటే ఇది 26 జూలై 2025కు మనకు న్యూస్ పేపర్కి ఇవ్వడం జరిగింది, మరియు ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే దీనికి 17th ఆగస్టు 2025 దీనికి లాస్ట్ డేట్ అండి, క్లోజింగ్ డేట్. ఓకే, ఎవరైనా సరే 17th ఆగస్టు 2025 లోపే మనం ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి దీనికి ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎవరైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి చూద్దాం. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత అంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఇది మంచి అవకాశం అండి. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి. మళ్ళీ ఏంటంటే చాలామంది అనుకుంటారు మరి 18 సంవత్సరాలు 27 సంవత్సరాలు కంప్లీట్ అయిందంటే చూడండి, ఇక్కడ మనకి ఏ జాబ్ అయినా సరే ఇక్కడ చూడండి మనకు 18 సంవత్సరాల నుంచి 27, మళ్ళీ ఏంటంటే 17 ఆగస్టు 2025. అయితే మనకి ఎప్పుడైతే క్లోజింగ్ డేట్ ఉందో దాని వరకు మనకు 27 ఇయర్స్ కంప్లీట్ అయిందని చూసుకోవాలి. మరి ఇక్కడ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఇచ్చిండు, మరి ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఇచ్చారు. మీరు ఏంటంటే 5 ఇయర్స్ ప్లస్ యాడ్ చేసుకోండి, ప్లస్ 3 ఇయర్స్ ఓబీసీ ఉన్న వాళ్ళు 3 ఇయర్స్ యాడ్ చేసుకొని మన జాబ్కు మనకు ఎలిజిబుల్ అండి. ఓకే, మరి చాలామంది ఏంటంటే మరి లెవెల్ 3 ఉంది కదా, మనకి 10th క్లాస్తోనే ఎంత పేమెంట్ ఉంటుంది ఏంది అనేది చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ చూడండి, లెవెల్ 3 వచ్చేసి మనకు 21,000 అండి. ఇక్కడ 21,000 నుంచి 69,000 ఉంటుంది. మరి 20% స్పెషల్ సెక్యూరిటీ అలౌన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంత 20% స్పెషల్ సెక్యూరిటీ అలౌన్స్ అంటే ఎంత, చాలా చూడండి 20% యాడ్ చేస్తే ఎంత అయిపోతుంది. మళ్ళీ మీకు హెచ్ఆర్ఏ కానీ అలౌన్స్ కానీ చాలా యాడ్ అయిపోతాయి. మీకు చాలా బెనిఫిట్ ఉందండి. ఇది మంచి జాబ్. మాకైతే అవకాశం లేదు. ఎవరైతే 10th కంప్లీట్ చేసి మనకు 27 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే మంచి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే జాబ్కు మంచి అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, మాకైతే ఇప్పుడు అవకాశం లేదు. ప్రజెంట్ మేము సర్వీస్లో ఉన్నాం కాబట్టి మాకు అవకాశం లేదు. ఓకే, క్వాలిఫికేషన్ చూసుకోండి. ఇక్కడ 10th ఎంత దీని క్వాలిఫికేషన్ 10th పాస్. ఓకే, ఇది ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక సర్టిఫికేట్ ఏంటంటే డొమిసిల్ అని ఒకటి డొమికల్ సర్టిఫికేట్ అని సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ప్లస్ లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా సరే మనకు లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. తెలుగు అయితే తెలుగు మనకు లాంగ్వేజ్ ఉండాలి, మళ్ళీ దాని మీద మనకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టైర్ 1 అని ఫస్ట్ జరుగుతుంది. అదేంటంటే అబ్జెక్టివ్ టెస్ట్. ఇంకోటి టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ పేపర్. ఇంకోటి టైర్ 3 అనేది ఇంటర్వ్యూ. ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇంకోటి ఏంటంటే మెడికల్ ఎగ్జామ్. ఎవరైనా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మీరు తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా సరే నేను ఇందులో ఒక వీడియో చేసి పెట్టిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని. మీరు ఎవరైనా సరే వీడియో చూడండి, నేను లింక్లో కింద డిస్క్రిప్షన్లో లింక్లో పెడతా. ఏదైనా సరే చాలామంది జాబ్లో వచ్చినాక సోతే ఏమవుతారంటే వాళ్ళు ఏదైనా సరే జాబ్ లాస్ట్ మూమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూడ చాలామంది డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై ఎందుకు అవుతారు అంటే దాని డాక్యుమెంట్ సరిగ్గా పేరు కానీ ఫాదర్ పేరు ఉండడం వల్ల మిస్ అయిపోతారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ గురించి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, దీని లాస్ట్ డేట్ చూడండి. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై ఎంత ఉందంటే 17/8/2025. ఓకేనా ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇంతకుముందు లాస్ట్ డేట్ ఎప్పుడు 17 ఆగస్టు 2025 లాస్ట్ అండి. ఓకే, చూసుకోండి. మరి ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎక్స్లు ఎన్ని మొత్తం 4,907. ఓకే, నేను అన్నీ చెప్పేసిన ఆల్రెడీ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పే లెవెల్ చెప్పేసిన, ఇది ఒకటి చెప్పేసిన. మనకి ఇంకోటి చూడండి, ఇక్కడ ఏం సెంట్రల్ గవర్నమెంట్ అలౌన్స్ ఏంటి, డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ ఎక్స్ట్రా చాలా ఉంటుంది. 21,000 చెప్పి వాళ్ళు ఇస్తారు, కానీ చాలా మనకు పేమెంట్ ఒక 1 lakh రూపీస్ దాకా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 18 నుంచి 27 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ మీకు ఆల్రెడీ చెప్పేసిన. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్లాస్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఆర్గనైజేషన్ ఏదైనా మనకు బోర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఉండాలి 10th క్లాస్ది. ఓకే,
ఇంకేముంది, ఓకే ఆబ్జెక్టివ్ పేపర్ గురించి ఆల్రెడీ మేము మొత్తం చెప్పేసిన. ఇక్కడ చూడండి, ఐబీ సెక్యూరిటీ అప్లికేషన్ ఫీ. మనం ఎవరైతే చాలామంది ఏమవుతుందంటే దీనికి ఫీ మనం డబ్బులు దొరకక చాలామంది బాధపడుతుంటారు. ఇక్కడ మీరు ఎవరి దగ్గరైనా లోన్ తీసుకొని కానీ లేకపోతే ఏదైనా సరే ఎవరి దగ్గర తీసుకుని అయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎంత అంటే ఇది మొత్తం ఎవరైనా సరే ఆల్ క్యాండిడేట్ అయితే ఎవరైతే మీరు మొత్తం ఎంతమంది అప్లై చేస్తారో వాళ్ళు మొత్తం వచ్చేసి మనకి ఎంత అమౌంట్ 550 రూపాయలు మనం అమౌంట్ పే చేయాలి. మేల్ క్యాండిడేట్స్ చూసుకోండి, మేల్ క్యాండిడేట్ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కానివ్వండి. ఎగ్జామ్ ఫీ వచ్చేసి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇక్కడ చూడండి 650 నుంచి మళ్ళీ 100 ప్లస్ 550. 550 వచ్చేసి మనది ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ ఉంది. ఇంకోటి 100 వచ్చేసి ఎగ్జామ్ ఫీ అండి. ఓకే, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎగ్జామ్ ఫీ అయితే ఓన్లీ 500 ప్రాసెసింగ్ ఛార్జెస్ నిల్. అంటే మనకి ఇక్కడ ఏమి ఇస్తుందంటే ఎగ్జామ్ ఫీ అలాగూ ఫ్రీ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మరి ఇక్కడ చూద్దాం. ఆన్లైన్లో వచ్చేసి మనం ఆన్లైన్ మెథడ్ ఏముంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఆన్లైన్ మెథడ్ ఎవరైనా సరే చూసుకోండి అందరూ. ఆన్లైన్ వచ్చి డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆర్ ఫర్ ఆఫ్లైన్ ఎస్బీఐ చాలన్ పేబుల్ బై 19/18/2025. అంటే మనకి ఎవరైనా సరే 19/8 లోపు అంత మనం చాలాన్ కట్టుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడు చేసిరు చూసి చెప్తే కదా ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఏంటి జూలై 26కు మనకు రిలీజ్ చేసిరు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మీకు ఆల్రెడీ చెప్పేసిన అయిపోయింది. మీరు ఎవరైనా సరే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే దీనిలో మనకు పీడిఎఫ్ ఉంటుంది. నేను దానిలో మీకు పెడితే డిస్క్రిప్షన్ కింద పెడితే మీరు చూడొచ్చు. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీరు వెంటనే ఈ వీడియో చూసిన వాళ్ళైతే మీరు తెలియని వాళ్ళకు కొంచెం షేర్ చేయండి. మీరు వెళ్ళి ఆన్లైన్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి అవకాశం ఇలాంటి చాలా ఫస్ట్ టైం వచ్చింది. ఏంటంటే ఒక 10 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ల గురించి మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ వెంటనే కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.